భగవంతుడు అంటే ఎవరైనా మనకు నిజంగా తెలిసింది అంటే నిజంగా అంటే అనుభూతి సాక్షాత్కారం చెప్పి కాదు, భగవంతుడు అంటే ఇదన్నమాట అని ఒక అంచనా వచ్చినప్పుడు అటువంటి వస్తువు మీద మనకి ఏ భావం అయితే ఏర్పడుతుందో అదే భక్తి అంటే. కాబట్టి భక్తి రావడం కూడా దీనివల్లనే. అయితే ఏమిటంటే దాని తర్వాత నాకు బాగా చిన్నప్పుడంతా నాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం ఉండేది. అయితే ఇంచుమించు +2 నుంచి అంటే అక్కడ 12th అంటారు, అది నరసింహస్వామి మీదకి మారిందనమాట. అంటే చిన్నప్పటి నుంచి భక్త ప్రహ్లాద చూడడం అదంతా ఉండేది. అయితే అప్పుడు ఎందుకో బాగా నరసింహస్వామి మీద ఇది వచ్చి బాగా ఆ స్వామిని ఆరాధించుకోవాలి, ఆ స్వామిని చూడాలి, ఆ స్వామి గురించి తెలుసుకోవాలి, ఆయన తత్వం తెలుసుకోవాలి, ఇది అప్పుడు బాగా ఉండింది. ఇది కాకనే నాకు వేదాంతం అంటే మొదటి నుంచి ఇష్టం. లాజికల్ రీజనింగ్, రేషనల్ థింకింగ్ ఇవన్నీ నాకు ఇష్టం. నా మొగ్గు అటువైపు ఉంటుంది. కాబట్టి వేదాంతం అనేది ఎప్పుడు కూడా నాకు బాగా ఇష్టమైన సబ్జెక్టే. కాబట్టి ఇది అది కలిసాయి అన్నమాట అక్కడ. అంటే భగవంతుడి పట్ల నిజమైన భక్తి ఏమిటంటే వేదాంతం ద్వారా భగవంతుడి తత్వం తెలుసుకోవడము అనే ఈ రెండు కలిసినప్పుడు ఈ మార్గానికి కావాల్సిన ఒక దారి దొరికిందనమాట. కాబట్టి